లో మన శాసన మండలి సభ్యురాలు మన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి కూతురైనటువంటి పెద్దలు వాణీదేవి గారిని మాట్లాడవలసిన కోరు. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారికి, అలాగే ఈ సభను నిర్వహిస్తున్న అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ యాదవ్ గారికి, ఇప్పటిదాకా ప్రసంగించిన మహమ్మద్ అలీ గారికి, అలాగే వెంచేసిన స్టేజిపై ఉన్న అందరి పెద్దలకి, నాయకులకి, ముందున్న అక్కా చెల్లెళ్ళకి, అన్న తమ్ములకి అందరికీ ముందుగా దీక్షా దివస్ సందర్భంగా శుభాకాంక్షలు అందరికీ. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కూడా అనేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఉత్తరాంచల్ కావచ్చు, అలాగే జార్ఖండ్ కావచ్చు. అప్పుడప్పుడు ఎటువంటి ఉద్యమాలు నడవలేదు. సాధించి కొట్లాడి పోరాడి అనేక మంది తెలిసి తెలిసి కూడా తెలియని వాళ్ళు కూడా అనేక విద్యార్థినులు, యూత్ చాలామంది ప్రాణాలకు తెగించి పోరాడి తెచ్చుకున్నది తెలంగాణ. ఎందుకు ఇది జరిగింది? స్వాతంత్రం మనకు 1947లో వచ్చినా కూడా 48 దాకా తెలంగాణ హైదరాబాద్ స్టేట్కి విముక్తి జరగలేదు. 1948 సెప్టెంబర్ 17 కానీ మనకి తెలంగాణ అంటే అప్పటి అరెస్ట్వేల్ హైదరాబాద్ స్టేట్ ఏర్పడలేదు. అయినా కూడా మనకు స్వాతంత్రం రాలేదు. పెద్ద మనుషుల ఒప్పందం అంటూ 56లో ఉమ్మడి చేసినారు. ఉమ్మడిలో అన్నీ దోచుకుపోయినారు. మన ఇంటికి వచ్చి అంటే ఇటు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టుగా నిధులు కావచ్చు, నియామకాలు కావచ్చు, అనేక విషయాల్లో మనం డిప్రైవ్ చేయబడినాం. మన ఉమ్మడి రాష్ట్రంలో 56 నుంచి తర్వాత 69లో మాకందరికీ బాగా తెలుసు. అప్పుడప్పుడే మేము కాలేజీల్లో జాయిన్ అవుతున్న విద్యార్థులం. దాదాపు 1 సంవత్సరం చదువు 2 సంవత్సరాలు చదువుకున్నాం ఆ సంవత్సరం. బికాజ్ ఆఫ్ దిస్ అజిటేషన్స్. అతిరథ మహారాజులు, గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న తెలుగు వాళ్ళ ప్రభావానికి, వాళ్ళ నేచర్కి మనం తొక్కబడిన అన్ని విధాలా మనను అణచివేసి మళ్ళీ అది నీళ్లు గార్చిండు ఆ ఉద్యమాన్ని. ఆ తర్వాత 2001లో ఒక్కరే అప్పుడు తెలంగాణ అంటేనే అసలు ఇంకా చంపేస్తారేమో అన్నంత భయం. తెలంగాణ ఏంటి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనాలి అంతే అని ఒక పెద్ద భయంకరమైన సిచ్యువేషన్ని సృష్టించి పెట్టినారు. ఉద్యోగాల్లో ఎక్కడికి పోయినా కూడా క్లాస్ 4 ఎంప్లాయీస్ అంతా మనవాళ్ళే, కానీ అధికారం చెలాయించేవాళ్ళు. మా కళ్ళారా మేము చూసినాం. తెలుగు మాట్లాడుతుంటే మీరు మాట్లాడేది తెలుగేనా అని మనను అభాసుపాలు చేస్తున్నారు. కృష్ణా గోదావరి జలాలు మన రాష్ట్రం నుంచే పోతున్నాయి, కానీ మనకు రావు. దీనికి కారణం ఏంది? ఎన్ని తీర్లా ఆలోచించినా ఏదో ఆ మాత్రం తెలివిందిగా చదువుకున్నాం కదా. ఎంత వెతికినా, ఎన్ని విధాల భౌగోళిక శాస్త్రం చదివినా కూడా మన ఊహకు అందదు. అట్లా ఊహకు అందకుండా మనను అన్ని విధాల అణచివేత గురి చేసినారు. మరి మనసుంటే మార్గం అన్నట్టుగా మరి ఆ తర్వాత మన ఎండిపోయిన పొలాలన్నీ ఇప్పుడు మరి సస్యశ్యామలమైంది తెలంగాణ. 2009లో ఈ దీక్షా దివస్లో ఊపందుకొని దానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి నాంది పలికింది. ఎవరైనా వాళ్ళు పంచుకుంటేనే కదా ఏదన్నా చేద్దామని, కానీ ప్రాణాలకు తెగించి చేయడం అనేది ఒక్క కేసీఆర్ గారికి మాత్రమే చెల్లింది. మనం ఎప్పటికీ ఈ రోజును గుర్తుంచుకోవాలి. చరిత్ర ఎప్పుడు గుర్తుంచుకుంటుంది. చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అనేక విధాలుగా మనం అణచివేతకు గురువైనా నేను చెప్తున్నాను, కానీ మరి దాని గురించి మనం చెప్పుకోవడం లేదు. తర్వాత తరానికి అంటే నీళ్లలో మునిగిపోతున్నప్పుడు తెలుస్తుంది నీకు గాలి విలువ ఏంటి అని తెలుస్తుంది. నీళ్లలో మనకు శ్వాస ఆడకుండా గాలి లేకుంటే అప్పుడు మనకు శ్వాస గురించి మనకు తెలుస్తుంది అన్నట్టుగా అప్పుడు అన్నీ మేము చూసినాం కనుక ఈ స్వాతంత్రం ఎక్కువ గొప్పది మాకు తెలుసు. 2001లో 2010లో పుట్టిన పిల్లలకి అస్వాతంత్రము అంటే బానిసత్వం అనేది ఏంటి మీకు తెలియదు కనుక